ఒకవేళ ఏ బలహీనతలు నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నాయో, ఏ వ్యసనాలకి నీ కుటుంబం లొంగిపోయిందో, దొరికిపోయిందో, తమ్ముడా, నువ్వు ఏ స్థానంలో ఏ స్థాయిలో ఉన్నా ఈ రాత్రి నీ ప్రార్థన నా ప్రభు వింటున్నాడు. నువ్వు నమ్మించే దేవుని కార్యం చూడబోతున్నా. సమస్త విచారములను ప్రభు కొట్టివేయబోతున్నాడు. నీకు వ్యతిరేకంగా ఉన్న సమస్తమైన కీడులు ప్రభు కొట్టివేయబోతున్నాడు. యేసయ్యా ఆ నిందను కొట్టివేయి ప్రభువా. యేసయ్యా ఆ దుఃఖాన్ని కొట్టివేయ్యా. యేసయ్యా ఆ శాపాన్ని కొట్టివేయ్యా. యేసయ్యా ఆ రోగాన్ని కొట్టివేయ్యా. యేసయ్యా ఆ అప్పులను కొట్టివేయన్నయ్యా. యేసయ్యా నా కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న వ్యసనాలను కొట్టివేయన్నయ్యా. ఆ నీచ కార్యాలు కొట్టివేయబడును గాక. ఆ అపవిత్రమైన కార్యాలు కొట్టివేయబడును గాక. ఆ మోసపు కార్యాలు కొట్టివేయబడును గాక. నీ కుటుంబానికి వ్యతిరేకంగా తమ్ముడా చేయొచ్చు, చెల్లి చేయొచ్చు. యేసయ్యను బ్రతిమలాడుకో. ఈ మొదటి రోజే దేవుడు కొట్టివేయబోతున్నాడు. యేసు నామములో ఈ రాత్రి నీకు వ్యతిరేకంగా ఏది పని చేస్తున్నాయో అవి కొట్టివేయబడుట ఆత్మలను చూస్తూ ఉన్నా. అవి కొట్టివేయబడుట, అవి రద్దు చేయబడుట, అవి తొలగించబడుట, అవి విరిచివేయబడుట, అవి దేవుని మైలువైపు తొలగించబడుట ఈ రాత్రి నేను చూస్తూ ఉన్నా. నువ్వు నమ్మితే ప్రతి విధమైన అవరోధాల ఆటంకాలు ఈ రాత్రి కొట్టివేయబడబోతున్నాయి. నీ మినిస్ట్రీకి, నీ పరిచర్యకి, నీ సేవకి, నీ దర్శనానికి, నీ పిలుపుకు, నీ ఏర్పాటుకు, నీ సంఘానికి వ్యతిరేకంగా ఏమి నిలబడ్డాయో ఈ రాత్రి నా దేవుని హస్తము నీపై పని చేస్తా ఉంది. నీ సేవపై పని చేస్తా ఉంది. చక్కబెట్టవలసిన వాళ్ళని చక్కబెడుతున్నాడు. సరిదిద్దవలసిన వాళ్ళని సరిదిద్దుతున్నాడు. అధికారం పొందవలసిన మీకు అధికారం ఇస్తున్నాడు. ఓ రోగముల మీద, ఓ బలహీనతల మీద, దయ్యపు శక్తుల మీద ఒక ప్రవచనాత్మకమైన దేవుడు ఇస్తున్న రాత్రి దేవుని ఆత్మ అక్కడ సంచరిస్తుంది. మన మధ్య దేవుని మహిమ సంచరిస్తూ ఉంది. కళ్ళు బిగబట్టు, నీ మనసు లగ్నపరచు, నీ మనసును ఏక మనసుతో మార్చు. ఆయన రూపాన్ని, ఆయన ప్రత్యక్షతని, ఆయన కదలికని, ఆయన స్పర్శని ఈ రాత్రి ఆయన సంధింపులను చూడబోతున్నావు. ప్రతి వాడి మీద చేతులు ఉంచుతూ, ప్రతి వాడి మీద తాకుతూ ఈ తండ్రిలో తిరుగుతూ ఉన్నాడు. ఈ ప్రాంతాల మీద సంచరిస్తూ ఉన్నాడు. ఎందుకో ముయ్యబడిన వాటిని పరుస్తూ ఉన్నాడు ఆయన. పండించబడిన వాటిని విప్పుతూ ఉన్నాడు ఆయన. బలహీనులను బలపరుస్తూ ఉన్నాడు. రోగులను ముడుతూ ఉన్నాడు ఆయన. దీర్ఘరాత్రులకు స్వస్థతలు ఈ రాత్రి ఆయన నామము మహిమ కొరకై ఇక్కడ కార్యాలు జరగబోతున్నాయి. చెప్పలు కొడుతూ ఏసయ్య పడతామా? థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు స్తోత్రం అంటూ చెల్లి చెప్పలు పెట్టు, తమ్ముడా చెప్పలు పెట్టు. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా లేక చెప్తావా? యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నీకు స్తోత్రం. సరిపోతాయా తల్లి? ఒక కార్యం అనుభవించాలంటే, ఒక విడుదల పొందుకోవాలంటే, ఒక సమాధానం దక్కాలంటే, ఒక స్వస్థత పొందుకోవాలంటే ఈ శక్తి సరిపోతుందా? ఈ బలము సరిపోతుందా? ఆత్మ నిన్ను తాకుతున్న కొలది, ఆత్మ నిన్ను స్పర్శిస్తున్న కొలది, ఆత్మ నీళ్ళకి వస్తున్న కొలది ఒక బలమైన రీతిలో చేపలు పట్టి వేసాడు. భయపరచు. నోటితో యేసయ్యా అని చెప్పి చేతితో చప్పట్లు కొట్టాలి. నోటితో యేసయ్యా అని చేతితో చప్పట్లు. ఎస్, విడుదల పొందుకుంటున్నాం, విడుదల పొందుకుంటున్నాం, విడుదల పొందుకుంటున్నాం, విడుదల పొందుకుంటున్నాం. ఈ రాత్రి ప్రభు నన్ను ఉద్దేశించి నాతో తేటగా, స్పష్టంగా, దయనుందిన నా జీవితాన్ని ధన్యకరంగా మార్చాలని ప్రభు కోరుకుంటున్నాడు కనుక నాకు విరోధంగా, వ్యతిరేకంగా ఉన్న వాటిని ప్రభు కొట్టివేయబోతున్నాడు అని
ఆయన ప్రకటించాడు. ఆ ప్రకటన నేను నమ్ముతున్నాను. ఈ ప్రవచనాన్ని నేను నమ్ముతున్నానన్న వాళ్ళు మీ కుడి హస్తాన్ని ఒక్కసారి ప్రభు వైపు చాపి, నేను చిన్న ప్రార్థన మీ కొరకు చేయాలనుకుంటున్నా. విస్తరించి మాట్లాడటానికి సమయం కాదు ఇది. ప్రభు ఒక్క మాట మీతో చెప్పాడు, మీ విచారాలు కొట్టివైపోతున్నాడని. దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన యేసయ్య, ఈ రాత్రినైనా ఒక ప్రవచనాత్మకమైన మాటలు నా నోట పెట్టి మీ బిడ్డలతో మాట్లాడారు. సంఘానికి క్షమాభివృద్ధి కలుగునట్లుగా ఈ 4 దినాల పరిచర్య ద్వారా ఒక విప్లవాత్మకమైన మార్పు ఈ సంఘంలో మీ బిడ్డలు చూడబోతున్నారయ్యా. దీర్ఘకాలికమైన సమస్యలకు గొప్ప విడుదల మీరు ఇవ్వబోతున్నారు. అనేకుల రక్షణలోకి మీరు నడిపించబోతున్నారు. ఒక విస్తారమైన జనాన్ని ఆత్మలో నేను చూస్తూ ఉన్నాను ప్రభువా. మీ క్రియ చేయబోతున్నారు. మీ అభిషక్తుని అలిసిపోయేంత పరిచర్య మీరు అప్పగించబోతున్నందుకే స్తోత్రం. వాడబారని కిరీటము బిడ్డ మీద మీరు ఉంచుతున్నందుకే స్తోత్రం నాయన. కుడి చేయెత్తిన ప్రతి బిడ్డ వ్యతిరేకంగా ఉన్న ప్రతి విధమైన పోరాటాలు కొట్టివేసి ఈ దయా సంకల్పము చొప్పున సమృద్ధి దీవెనలు మీ బిడ్డలు కలగ చేయమని వేడుకుంటూ ఈ మహిమకు బిడ్డలను అప్పగించుకుంటూ యేసయ్య పేరిట ప్రార్థిస్తున్న పరలోకపు తండ్రి.